హాయ్ అండి. 'డెవిల్ బాస్' పార్ట్ 3 అందులో హుక్స్ తీయడం చూపించారు. వాళ్ళు 2 చేతులు ఎలా పెట్టారో అలాగే జెస్సీ హారంపై పెట్టాడు. వాళ్ళు ఎలా తిప్పితే అలానే తిప్పాడు. వాళ్ళు 3 సార్లు చేస్తే గురుడు కూడా 3 టైమ్సే హుక్స్‌ను మెలిపెట్టాడు. హుక్స్‌కు బదులు హారం తెగింది. ఓహ్ మై గాడ్! రాంగ్‌గా ప్రెస్ చేశాను అని అన్నాడు బిక్కమొహం వేసుకొని. ఇప్పటి వరకు వెనుకగా చూసిన జెస్సీ ఇటు తిరిగింది. చేతిలో హారం ముక్కలు చూసింది. ఆమెను ఫేస్ చేయలేక యూ డోంట్ వరీ జెస్సీ, దీన్ని నేను బైండ్ చేయిస్తాను అని అన్నాడు కన్నింగ్‌గా. ముఖంలో అమాయకం ఒలకబోస్తూ 2 సెకన్లు అతన్ని చూసి పకపక నవ్వింది జెస్సీ అర్జున్ మొహం చూసి. ఓకే సార్, సారీ సార్ అని అంది. సరే సార్, నేను నవ్వను సార్ అని అంది నవ్వును ఆపుకుంటూ. హారం చేతిలో పట్టుకుని అతను సీరియస్‌గా చూస్తూ ఉంటే నవ్వును ఆపింది జెస్సీ. నువ్వు నీ మనసులో నా కోసం నవ్వుతున్నావు కదా! ముఖం అదే కందగడ్డలా పెట్టుకుని అన్నాడు. నో, నో సార్, మీ టాలెంట్ నాకు తెలీదా అని అంది. బట్ నిజంగానే లోపల అర్జున్ బిహేవియర్‌కు నవ్వు ఆగడం లేదు జెస్సీకి. సీరియస్‌గా చూస్తున్నాడు. మీకు బిజినెస్ విషయంలోని, రొమాంటిక్ మ్యాటర్స్‌లో తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా వీక్ అని నాకు తెలుసులే అని జెస్సీ మనసులో లోలోపలే అనుకుంది నవ్వుతూ. బయటికి రానివ్వలేదు. ఐ నో ఎవ్రీథింగ్. బట్ ఇలాంటి లేడీస్ హ్యాంగ్స్ కోసం నాకంతగా ఐడియా లేదు. సో సారీ జెస్సీ ముద్దుగా ఆన్సర్ ఇచ్చాడు అర్జున్ బేబీ. ఓకే సార్ అని ఆ పీసెస్‌ని తీసి కబోర్డ్‌లో పెట్టింది. వెనక్కి తిరిగేసరికి 6 అడుగుల కటౌట్ వచ్చి జెస్సీని తగిలింది. ఇద్దరు ముక్కులు రాసుకున్నాయి. ష్ అబ్బా అని రుద్దుకుంది. జెస్సీ దగ్గరగా వచ్చాడు. ఆమెకు గుండె దడగా ఉంది. బెదురు కళ్ళతో చూస్తుంది. ఆమెను గోడకు లాక్ చేశాడు అర్జున్. 2 చేతులతో పట్టుకుని జెస్సీ అని హస్కీ టోన్‌లో పిలిచాడు గమ్మత్తుగా. హ్మ్ అని అంది కష్టంగా. నీ ఫేస్‌లో బ్యూటీ స్పాట్ ఏంటో తెలుసా? అందరికీ ఒకటే ఉంటుంది. బట్ నీకు మాత్రం నీ లిప్స్, ఐస్ అండ్ దట్ మోల్ అని బ్యాక్ సైడ్ నెక్క మీదున్న పుట్టుమచ్చను చూపించాడు. తల వంచుకుంది. కమాన్ జెస్సీ, ఎందుకు అంత నర్వస్‌గా ఫీలవుతున్నావు? అంటూ నడుం పట్టుకున్నాడు. వెచ్చటి అతని చేతులు చల్లటి జెస్సీ నడుంపై గిలిగింతలు పడుతూ ఉంటే పరవశంగా కళ్ళు మూసుకుంది. ఆమె ఫేస్‌పై చిన్నగా గాలి ఊదాడు అర్జున్. ఆమె ఊపిరి బిగబెట్టి ఉక్కిరిబిక్కిరవుతున్న వేళ ఒక్కసారిగా మృదు మధురంగా జెస్సీ ఐ వాంట్ యూ అని హస్కీ టోన్‌లో అన్నాడు. సైలెన్స్ ఆమెలో. జెస్సీ ఐ లవ్ యూ. హా అని మాత్రమే అనగలిగింది. రిప్లై లేదు. అంతకు మించి ఇంకో పదం ఆమె నోటి నుంచి రాలేదు. అతని చేతులు చేస్తున్న అల్లరికి గొంతు తడారింది. అతని స్పర్శను మనసారా ఫీల్ అవ్వబోతున్న టైంలో వాస్తవం గుర్తొచ్చి కళ్ళు చుటుక్కున తెరిచింది ఉలిక్కిపడి. ఆమె కదిలేసరికి కిస్ చేయకుండానే దగ్గరగా వచ్చినవాడు డిస్టర్బ్ అవుతూ జెస్సీ అని బేస్ వాయిస్‌లో గట్టిగా పిలిచాడు కోపం వచ్చినట్టుగా. జెస్సీ ఒక్కసారిగా ఆ అరుపుకి భయంగా చూస్తుంది. బలవంతంగా ఆమెను లిప్ లాక్ చేశాడు. విత్ డీప్ ఫ్రెంచ్ కిస్. ఇక మౌనంగా కన్నీళ్లు అదిమి పట్టుకుని అతనికి ముద్దునిచ్చింది. ఇక 10 మినిట్స్‌కు ఇద్దరికీ ఊపిరి భారంగా మారిన తర్వాత వదిలాడు. ఫ్రెష్ అవ్వమని చెప్పాడు. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా అతని వైపు చూడను కూడా చూడలేదు. వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయింది. ఇక షవర్ ఆన్ చేసుకుని అలాగే డ్రెస్ మీదనే తడుస్తూ ఉంది. కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది జెస్సీ. చాలాసేపు అలానే ఉంది. ఇక వైట్ అండ్ బ్లాక్ నైట్ ట్రాక్‌లోకి మారిపోయాడు అర్జున్. వాష్‌రూమ్ వైపే చూస్తూ ఉన్నాడు. ఏంటి ఎంతసేపయినా రావడం లేదు అని. ఈ లేడీస్ ఇంత టైం వరకు బాత్ చేస్తారా? ఓహ్ గాడ్! అందుకే లేడీస్ లేట్‌గా మేకప్ అవుతారని డాడీ చెప్తుంటారు అని అనుకుని ఇరిటేట్ ఫీలవుతూ వాకింగ్ స్టార్ట్ చేశాడు అర్జున్. 10 నిమిషాలు గడిచింది. ఓహ్ మై గాడ్! ఈ జెస్సీకి ఏమయింది? అని డోర్ దగ్గరగా వచ్చి వాటర్ సౌండ్ విన్నాడు. ఇంతసేపు బాడీని క్లీన్ చేసుకుంటుందా? అంత డర్టీగా ఉందా ఏంటి అని లాక్ చేశాడు. అప్పటి వరకు తడుస్తూ, ఏడుస్తూ ఉన్న జెస్సీ డోర్ సౌండ్ కదిరిపడి షవర్ ఆన్ చేసి సార్ 10 నిమిషాలు అని అంది.
ఓ మై గాడ్! ఇంకానా 10 నిమిషాలా అని అనుకుంటూ ఫోన్‌లో టైం చూశాడు. టైం 5:30 అవుతుంది. అహల్య కాల్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేశాడు. హాయ్ మామ్. 15 మినిట్స్ అని అన్నాడు. ఇంకో 5 నిమిషాలు టైం తన సతీమణి కోసం తీసుకుంటూ. ఓకే ఫాస్ట్‌గా వచ్చేయండి అని కట్ చేసింది ఆవిడ. వాష్‌రూమ్ డోరు ఓపెన్ అయ్యింది. అసహనం నిండిన ఫేస్‌తో చూశాడు. ఆ చిరుత చూపులకు భయపడినట్లు. అప్పుడే డోర్ ఓపెన్ అయ్యింది. జెస్సీ తల మాత్రమే బయటికి పెట్టి పిల్లిలా చూస్తుంది. ఏమండీ కొంచెం నా డ్రెస్ ఇవ్వరా? అని అంది చాలా చాలా చిన్న వాయిస్‌తో. జెస్సీ అర్జున్ వదలగానే వాష్‌రూమ్‌లోకి వెళ్ళింది. టవల్, శారీ కూడా తీసుకుని వెళ్ళలేదు కంగారులో మర్చిపోయింది. డ్రెస్ ఎందుకు? అలా వచ్చేసేయ్ నేనే కదా అని స్టైల్‌గా బెడ్ మీద క్రాస్ లెగ్‌లో కూర్చుని కళ్ళు ఇంతింత వేసుకుని చూస్తుంది జెస్సీ. ప్లీజ్ అండి అని అంది. ఓకే అని టవల్ పట్టుకుని కన్నింగా నవ్వుతూ దగ్గరికి వచ్చాడు. అతని ఆలోచన అర్థమై గుండె ఆగిపోయింది జెస్సీకి. అదే ఈవిల్ స్మైల్ మెయింటైన్ చేస్తూ టవల్ ఇచ్చినట్లే ఇచ్చి చేతిని పట్టుకుని మీదకి లాక్కున్నాడు. వచ్చి అర్జున్ మీద పడింది. వితౌట్ డ్రెస్ అన్నమాట. చాలా ఫోర్స్‌గా వచ్చి అతని ఒళ్ళో పడింది. గట్టిగా పట్టుకుని ఆమె బాడీ అంతా తడుముతూ, బలంగా ఆమె తనువంతా తడుముతూ ఉంటే గట్టిగా నో అని అరిచింది. చుట్టూ చూస్తుంది. తల తడిసి ఒళ్ళంతా చెమటలు పట్టినట్లు అయ్యింది. బాడీ హీట్ అయ్యింది. అది వాష్‌రూమ్ అని అర్థమై తనని తను చూసుకుంది. ఇంకా ఇక్కడే ఉంది. ఓహ్ మై గాడ్! ఇదంతా నా భ్రమనా? అసలే మా బాస్ రొమాంటిక్ రౌడీ ఫెలో. నిజంగానే అలా చేస్తాడో అని అనుకుని టవల్ కోసం చూసింది. కనపడలేదు. మై గాడ్! అని తల పట్టుకుంది. ఏంటి జెస్సీ అసలు నీకు బుద్ధి లేదు? నీ అగ్రిమెంట్ మొగుడు నిన్నిలా చూస్తే ఇంకేమైనా ఉందా? అని అనుకుంది తన మనసులోనే. తన పాలలాంటి దేహాన్ని ఒక్కసారి అద్దంలో చూసుకుంటూ. ఇక ఒకసారి అటు చూసి డోర్ చిన్నగా తెరిచి ఏమండీ అని అంది ఇన్నోసెంట్ ఫేస్‌తో విత్ ఫియర్ ఎక్స్‌ప్రెషన్స్. సోఫాలో క్రాస్ లెగ్‌లో కూర్చుని ఆమె వైపు ఒక యాటిట్యూడ్ లుక్ విసిరి తేనె కళ్ళు చిన్నవి చేసి చూశాడు అర్జున్. ఏవండీ ప్లీజ్ ఏమనుకోకండి. నాకు డ్రెస్‌లు లేవు. టవల్ కూడా లేదు. ఒక టవల్ ఇవ్వరా? చేతిని బయట పెట్టి ముద్దుగా అడిగింది. ఆమె పప్పీ ఫేస్ చూసి ఆమె బాడీ లోపల ఎలా ఉందో ఇమాజిన్ చేసుకుంటూ కబోర్డ్‌లో ఉన్న ఒక టవల్ తీసుకుని వచ్చి ఆమె చేతికి ఇచ్చాడు. డోర్ లోపలికి నక్కుతూ ఆ టవల్ అందుకుంది జెస్సీ. ఇందాకటి సీన్ మళ్ళీ గుర్తొచ్చి కెవ్వున అరిచింది. ఏమైంది? అని అన్నాడు. ఏమీ లేదు అని అంది. ఆమె అరిచి టవల్ కింద పడేసింది. కోపంగా చేతులు కట్టుకుని చూస్తున్నాడు. సారీ సార్ అని అరిచి చిన్నగా కిందకు వంగి ఆ టవల్ లోపల నుంచి తీయబోయింది. స్టాప్ ఇట్ జెస్సీ అని టాప్ లేచిపోయేలా అరిచాడు. ఎందుకు సార్ అని భయంగా చూస్తుంది జెస్సీ. ఫ్లోర్‌పై పడిన టవల్‌తో బాడీ క్లీన్ చేసుకుంటావా? యూ ఈడియట్! ఆ బాడీపై రైట్స్ నాయి అని అరిచి ఇంకో టవల్ తెచ్చి ఇచ్చాడు అర్జున్ జెస్సీకి. సైలెంట్‌గా తీసుకుంది. వెయిట్ అని కవర్‌లో ఉన్న శారీ కవర్ తెచ్చి ఆమె చేతికి ఇస్తూ 5 మినిట్స్ అని కోపంగా వెళ్ళిపోయాడు అర్జున్. అతన్ని చూసి నిట్టూర్చి టవల్‌తో నీట్‌గా తుడుచుకొని ఒక్క రోజులో మారిన తన జీవితాన్ని తలుచుకుంటూ జెస్సీ కవర్ ఓపెన్ చేసింది. ఆ కవర్‌లో రెడ్ కలర్ సిల్క్ శారీ, మ్యాచింగ్ బ్లౌజు. చాలా బాగుందా శారీ. సింపుల్‌గా ఉంది కానీ చాలా కాస్ట్‌లీది అని అర్థమయింది. అతని సెలక్షన్ ఎలా ఉంటుందో తెలుసు కనుక సైలెంట్‌గా వేర్ చేసింది. తలకు టవల్ కట్టుకుని డోర్ తీసుకుని బయటికి వచ్చింది. ఫోన్‌తో కాపురం చేస్తున్నవాడు కాస్త తలెత్తి డోర్ వైపు చూశాడు. తెల్లటి 5.5 అడుగుల పాలరాతి శిల్పంలా ఎరుపు చీరలో అందంగా నడుచుకుంటూ అతని ముందుకు వస్తుంది. ఇక వితౌట్ మేకప్ ఇంత బాగున్న తన వైఫ్‌ని చాలా ప్రేమగా మెస్మరైజ్ అవుతూ చూస్తున్నాడు. అతన్ని ఊరకంట చూస్తూ వచ్చి అద్దం ముందు నిలబడి తలకున్న టవల్‌ని తీసింది జెస్సీ. అర్జున్ మాత్రం జెస్సీ వైపే చూస్తూ ఉన్నాడు. ఈ స్టోరీలో ఇంకా కొత్త కొత్త క్యారెక్టర్స్ కూడా వస్తాయి. ముందే ప్రోమోలో చెప్పాను కదా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని. దయచేసి స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కామెంట్ కూడా మాకు చాలా ముఖ్యం. థాంక్స్ ఫర్ వాచింగ్.